దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు ఫీబేని గురించి మనం తెలుసుకున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, మరి న్యాయాధిపతుల గ్రంథంలో నుండి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దెబోరా అనేటటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. మరి చాలాసార్లు మీరు ఈ వాక్యాన్ని విని ఉంటారు. మరి ఎప్పటి నుండో ఉన్నటువంటి సంఘము దెబోరా మరి చాలా శ్రేష్టమైనటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. అంటే దెబోరాకు ముందు, మరి ఈ వచనానికి ముందు వచనాలు మనం ధ్యానం చేస్తే, మరి ఆ ఇశ్రాయేలీయులు మరి ఎన్నో మారులు మరి ఎన్ని మేలులు జరిగినా మరి వారికి వారు దేవుని మీద న్యాయాధిపతులు వారిని పరిపాలించే వారు లేనప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒత్నియేలు అనేటటువంటి ఒక న్యాయాధిపతిని మొదటగా నిర్ణయించాడు. ఎందుకు ఒత్నియేలును మరి వారికి న్యాయాధిపతిగా ఉంచాడంటే, ఈ మొదటగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 14 మంది న్యాయాధిపతుల్లో మరి ఒకే ఒక స్త్రీ, దెబోరా అనేటటువంటి స్త్రీ న్యాయాధిపతిగా ఉన్నది, ఒక ప్రవక్త్రిగా కూడా ఉన్నదన్నమాట. అయితే ఆ దెబోరాకు ముందు ఒత్నియేలు మరి వారికి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు చూస్తున్నా. ఒత్నియేలు కాలములో మరి ఇశ్రాయేలులకు దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. నెమ్మదిని వారు మొరపెట్టారు దేవుని సన్నిధులు. మరి అరామ్నా రాహిము అనేటటువంటి రాజైన కుషా నిషాతాయిము వారి చేతులకు 8 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా అప్పగించారు. 8 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొరపెట్టినప్పుడు వారికి ఒత్నియేలును రక్షకునిగా నియమించి ఇశ్రాయేలు కొరకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా ఆత్మ ఒత్నియేలు మీదకి రాగా, మరి ఇశ్రాయేలుకు వారు చేసిన దోషాలను బట్టి, అతిక్రమాలను బట్టి, మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిక్రమాలను బట్టి, దోషాలను బట్టి, అవిధేయతలను బట్టి వారు ఎంతగానో మరి దేవుని దగ్గర మరి దోషులైపోయారు. మరి దేవుని సన్నిధి దోషులైపోయారు. తమ దేవుడిని యెహోవాను మరచారు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించారు. అందరి గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా, ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన కుషా నిషాతాయిము చేతులకు దాసులుగా ఉండేటకు వారిని అమ్మివేసెను. మరి చూడండి, వారు చేస్తున్న భయంకరమైన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి దేవుని సన్నిధిని వారు దోషులైపోయారండి. దేవుని సన్నిధిలో వారు క్రమముగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీలు దేవుని కార్యమును వారు రుచి చూచి కూడా మరలా వారు మరి దోషులైపోయినట్లుగా చూస్తున్నా. దోషులైపోయిన తర్వాత వారు బానిసలుగా ఉండడానికి 8 సంవత్సరాలు మరి ఒక రాజు చేతికి అప్పగించబడ్డారు. మరి వారు విడిపించబడడానికి కొరకై మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? 9వ వచనంలో ఇశ్రాయేలు 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, యెహోవాకు మొర్రపెట్టగా ఏమైనట? ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. చూడండి, 3 న్యాయాధిపతులు మనకు కనబడుతున్నారు. దెబోరాకు ముందు 3 న్యాయాధిపతులు కనబడుతున్నారు. ఒత్నియేలు మొదటి న్యాయాధిపతి, 2వ న్యాయాధిపతి యెహూదు, 3వ న్యాయాధిపతి షమ్గరు. ఈ షమ్గరు గురించి ప్రియమంది కొన్ని విషయాలు చెప్పి నేను మరలా ముందుకు వెళ్తాను. ఈ షమ్గరు చాలా చిన్న వచనమేనండి, ఎక్కడా రాయబడలేదు కానీ షమ్గరు గురించి. అయితే ఈ చిన్న వచనంలోని అతని తర్వాత, ఎవరి తర్వాత?
మరి నిజముగా యెహోదు తర్వాత మరి నిజముగా అతని తర్వాత అతని కుమారుడైన షమ్గరు, యెహోదు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులు 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాడండి. మరి చిన్న వచనములోనే మరి షమ్గరు గురించి మరి నిజంగా న్యాయాధిపతిగా ఉండి ఫిలిష్తీయులను హతము చేశాడండి. 600 మందిని హతము చేశాడు షమ్గరు. నిజంగా ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా మరి మరి ఆ న్యాయాధిపతుల గ్రంథములో మరి చూస్తా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆది కాండం నుంచి కూడా చూస్తే నిజముగా నిర్గమ కాండము మరి ఇవన్నీ కూడా ఈ కాండాల్లో చూస్తా ఉంటే మరి ఫిలిష్తీయులు ఎప్పుడు మరి ఆది కాండం నుండి కూడా ఇశ్రాయేలుకు మరి నిజంగా మన పితరులకు వారు వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నారు. శత్రువులండి ఫిలిష్తీయులు. మరి నిజంగా ఇతరులు బాగుపడతా ఉంటే ఓర్చుకోలేరన్నమాట ఈ ఫిలిష్తీయులు. మరి ఇతరులు బాగుపడతా ఉంటే, ఇశ్రాయేలు బాగుపడతా ఉంటే ఈ ఫిలిష్తీయులు ఓర్చుకోలేనటువంటి స్వభావం అన్నమాట ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ శత్రువులైనటువంటి వారిని మరి షమ్గరు మరి 600 మందిని ఫిలిష్తీయులను హతము చేసినట్లుగా ఎలా హతము చేశాడు? మునుకోల కర్రతో హతము చేశాడండి. మరి నిజంగా మరి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మునుకోల కర్ర ఏంటో అర్థమవుతుంది అనమాట. మరి 2 ఎద్దులను మరి తీసుకెళ్లి ఆ పొలంలో వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్రతో ఆ ఎద్దులను తోలుతా ఉంటారనమాట. నిజంగా అవి తోలినప్పుడు చక్కగా అవి వ్యవసాయము కూడా చేస్తా ఉంటారు. దాని గురించి అంతగా నాకు తెలియదు, కానీ ఆ వ్యవసాయం చేసేటటువంటి మరి పనివారితో చెప్తే ఆ మునికోల కర్రతో నిజంగా ఒక ముళ్ళు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ముళ్ళు ద్వారా హతము చేశాడు, గుచ్చాడు అనమాట షమ్గరు. మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మునుకోల కర్రతోనే హతము చేస్తే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చేత మనము నింపబడిన మనము కూడా శత్రువులైనటువంటి ఫిలిష్తీయులను కూడా ఓడించగలము ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షమ్గరు మరి నిజంగా ఫిలిష్తీయులను ఓడించాడు. వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించినట్లుగా చూస్తున్నా. మొదటిగా ఒత్నియేలు మరి ఒక రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు రక్షించాడు. రెండోదిగా యెహోదు మరి మోయాబుల చేతిలో నుండి రక్షించాడు. మూడోదిగా షమ్గరు కూడా ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. సరేనండి, మరి అలాగా ఉండలేదండి. ఇశ్రాయేలు యెహోదు మరణమైన తర్వాత నాలుగో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. యెహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైన గనుక యెహోవా అశ్షూరులో ఏలు కనాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించాను. చూడండి, యెహోవా దృష్టికి దోషులు ఇంకా దోషులైపోయారంటండి. మాటికి తెలిసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దోషులైపోతూనే ఉన్నారండి. ఈ దోషులైపోతూ ఉన్నప్పుడు యెహోవా అంట వీళ్ళని ఏం చేశాడో తెలుసా? మరి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎంత న్యాయాధిపతులను అప్పగించినా, ఎంత రక్షించినా ఇశ్రాయేలు ప్రజలు వినడం లేదని వారిని ఎవరికి అప్పగించాడంటే యాబీను చేతికి, కనాను రాజు అయిన యాబీను చేతికి అప్పగించాడండి. యాబీను చేతికి అప్పగించిన తర్వాత మరి యాబీనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, సేనాధిపతి ఉన్నాడు. అన్నిల హర్షితులో నివసించిన సిసీరా అనేటటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈయన బలవంతుడండి, యాబీను కంటే కూడా చాలా బలవంతుడు. అయితే ఈ యాబీను మరి సిసీరా 900 ఇనప రథములు అతనికి ఉండేను. అతడు 20 సంవత్సరములంట ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. 20 సంవత్సరాలు ఈ సిసీరా మరి ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాడు. 20 సంవత్సరాలు ఎంత బాధ అనుభవించారు ఇశ్రాయేలు ప్రజలు. మరి నిజంగా వారు అతిక్రమము, దోషము, దేవుని మాటను మరిచిపోయారండి. దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎన్ని మేలు చేసినా వారు మరలా మరి దోషం చేస్తూనే ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నారు. మోషేకు వ్యతిరేకంగానే ఉంటున్నారు. యెహోషువ నడిపించే కాలువలకు కూడా వ్యతిరేకంగానే నడుస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఈ విధంగా వారు దోషులైపోతూ ఉన్నారు. అయితే యాబీను రాజు చేతికి అప్పగించాడండి. మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 20 సంవత్సరములు కఠినమైనటువంటి బాధ వారు అనుభవించారు. ఇశ్రాయేలు అంటే అప్పుడు మరలా మొరపెట్టుకున్న తర్వాత మరి చూడండి 4వ వచనం చదువుకున్నాం కదా. మరి 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున, ఏ కాలమున?
మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోదు కాలమున నిజముగా ఆ కాలమున యాబీను కాలములో యాబీను రాజు చేసే కాలములు లప్పీదోతు అనేటటువంటి ఒక పురుషుడు మరి భార్య అయినటువంటి దెబోరా మనకు కనబడుతుంది. ఇద్దరు భార్య భర్తలు మనకు కనబడుతూ ఉన్నారు. లప్పీదోతు అనగా ఒక దివిటి, మరి ఇప్పుడు విన్నాం కదా ఫీవేని గురించి, ప్రకాశించున్నది, కాంతివంతమైనటువంటిది. లప్పీదోతు కూడా ఒక దివిటి లాంటి వ్యక్తి. దివిటి అని అర్థం ఇస్తుంది అన్నమాట, వెలిగిచ్చువాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ కాలమున అబ్రహాం కూడా దేవుడు మనకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తేనెటీగా ఎంత శ్రమ పడ్డాదో, ఎంత కష్టపడ్డాదో. నిజంగా ఇశ్రాయేలు ప్రజల కొరకు దోషులైపోయినప్పుడు ఒక స్త్రీ మరి తను చేయలేనటువంటి మరి పని కూడా ఇశ్రాయేలు కోసం అంత శ్రమపడి మరి ప్రార్థన చేసి మరి కన్నీరు కార్చి దేవుని దగ్గర విచారణ చేసి ఇశ్రాయేలుకు విడుదలను కలుగు చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఆ కాలములో నిజముగా తేనెటీగా ఎంత మరి మధురముగా ఉన్నదో, దెబోరా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక తల్లిగా మధురముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ తేనె మరి పూర్వకాలంలో రాజులుట ఆహారములు కూడా ఉపయోగించుకునేవాడు. అలాగనే మరి ఆయుర్వేదంలో కూడా ఈ తేనెను ఉపయోగిస్తారు. ఈ తేనె చిన్నపిల్లలకు కూడా మాటలు రాకపోతే ఉపయోగిస్తారు. ఈ తేనె మరి ఉదయాన్నే లేచి నిమ్మకాయలు పిండుకొని తేనె ఒక చుక్క వేసుకుని త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇంత మంచికరమైనటువంటి రుచికరమైనటువంటి తేనెను దేవుడు ఏ విధముగా వాడుకున్నాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తేనెలాగా మరి తేనెటీగలాగా కష్టపడే స్వభావం మనకి కావాలి. తేనెటీగలాగా కష్టపడే స్వభావం లేదండి ఈ రోజుల్లో. మరి ఏదో ప్రార్థనకు వస్తాము, కూర్చుంటాము, మరి పాస్టర్ గారు చెప్తారు, వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఇక బైబిల్ కూడా పట్టుకొని చదవలేవు అనమాట. కష్టపడే స్వభావం అసలు ఎవరిలో ఉండదు. మరి నిజంగా ఈ దెబోరా మరి గృహాన్ని కలిగి ఉంది, భర్తని కలిగి ఉంది. అయితే నిజంగా తను కుటుంబంతో ఉండి కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయం తీర్చే వ్యక్తిగా కనబడుతూ ఉంది. మరి దెబోరా దేవుని దగ్గర మరి పొందుకుందండి, ఒక ప్రవక్త్రి. నిజంగా ఆమె దేవుని దగ్గర పొందుకుంది. ప్రవక్త్రి అనగా మరి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండేటటువంటి స్త్రీ. మరి ఆ దేవుని దగ్గర నుంచి వచ్చే మరి మాటలను, ఆ యొక్క వాక్యమును దేవుడు ఏదైతే చెప్తాడో మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మధ్యవర్తిగా, ఒక ప్రవచనం చెప్పే స్త్రీగా, ఒక ప్రవక్త్రిగా ఉన్నది. ఈ రోజుల్లో ప్రవచనం చెప్తూ మరి ఎందరో ఉన్నారు, ప్రవక్త్రులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రవక్త్రులు మరి మనం చూసినట్టయితే మిరియాము ఒక ప్రవక్త్రిగా ఉంది, హుల్దా ప్రవక్త్రిగా ఉంది. మరి పాత నిబంధన మరి కొత్త నిబంధన గ్రంథంలో అన్న మరి నిజముగా ఎదోరాలుగా ఉండి 7 సంవత్సరములు మరి పెరివిడితో సంసారం చేసి మరి 84 సంవత్సరములు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి అన్నాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మరి ఎంతో మంది నవద్య మరి యెషయా భార్య ప్రవక్త్రులుగా మనకు కనబడుతూ ఉన్నారు. మరి చాలా మంది కొద్దిమంది అయిన స్త్రీలలో మరి బలమైనటువంటి ప్రవక్త్రులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ స్త్రీ కూడా ఒక ప్రవక్త్రిగా కనబడుతుంది. దేవుని దగ్గర పొందుకుని వాక్యము మరి నిజముగా చెప్పి ఇశ్రాయేలును దేవుని వైపు తిప్పే స్త్రీగా ఉందన్నమాట. వారి దోషము, వారి అతిక్రమము మరి నిజముగా ఈ స్త్రీ ఏ పాపము, ఏ దోషము చేయలేదండి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు విడుదల రావాలి, ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలని ఈ స్త్రీ నిజముగా మరి నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భర్తతో ఒక దివిటీని వెలుగును పట్టుకొని తన భర్తతో కలిసి నిజముగా ఒక స్త్రీ మరి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కొరకు ప్రార్థన చేస్తా ఉంది. నిజముగా చూడండి, ఆమె ఉదయించు సూర్యుని వల్లే మరి నిజముగా దేవుని కొరకు దగ్గర కనిపెట్టుకుంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములు చూస్తే మరి వక్ర జనం మధ్య మీరు ఉన్నారు కనుక ఈ జనం మధ్యలో లోకములోనట జ్యోతుల వల్లే మీరు కనబడాలి, ప్రకాశించాలి. వక్రమైనటువంటి జనం మధ్యలో మీరు ఉన్నారు. మరి నిన్న సండే స్కూల్లో కూడా ఈ మాట చిన్నపిల్లలకు రాశారండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము మరి నిజముగా జ్యోతుల వల్లే మనం ప్రకాశించి దేవుని స్వార్థను మనం ప్రకటించే వారముగా మనం ఉండాలి. ఇతరులకు మనం చెప్పాలి, మనం వినడమే కాదు. ఫీవేని గురించి మనం విన్నాం, దెబోరా గురించి విన్నాము, ఎంతో మంది స్త్రీలు గురించి విన్నా. మరి సేవకులు మనతో చెప్తూ ఉన్నప్పుడు ఎంతో
వాక్యాన్ని మనం వింటున్నాం. గత రాత్రి కూడా మీతో దేవుని సేవకులు పంచుకున్నారు. ఆ వాక్యమును మనం వింటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటాము విడిచిపెడదాం కాదు, కానీ నిజంగా దెబోరా లాగా మరి తేనెను మనం అందరికీ ఆస్వాదించే వారం ఉండాలి. ఆ తేనె మరి నిజంగా ఎన్ని సంవత్సరములున్నా పాడైపోదండి. ఆ తేనె మన జీవితంలో మనం మధురముగా దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించే వారం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం సేవించే వారం ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో పదిలపరిచేదిగా ఉండాలి. జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి వాక్యాన్ని మనము అనుభవించాలి. ఆ వాక్యము మరి దెబోరాలా ఉంది కాబట్టి మరి ప్రవక్త్రిగా మరి నిజంగా మరి అనేక మందికి మరి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చే స్త్రీగా మనకు కనబడుతుంది. ఒక ప్రవక్త్రిగా ఉందన్నమాట. మరి నిజముగా మనము కూడా దేవుని సన్నిధిలో మరి న్యాయము తీర్చే వారముగా, మరి దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మనోహరమైనటువంటి వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ ప్రవక్తలందరికీ కూడా నిజంగా చెప్పాను కదా, మిరియాము, హుల్దా, హన్నా, మరి నిజంగా నోవద్య, యెషయా మరి భార్య, యెషయా భార్య, అలాగనే నిజంగా దెబోరా కూడా, వీళ్ళందరూ కూడా ప్రవక్త్రులు. నిజంగా దేవుడిచ్చే ఉపదేశమును వారు విని ఎలా విన్నారో తెలుసా? ఊరకే వినలేదండి. ఊరకే వచ్చి కూర్చొని మరి వారు ఉపదేశాన్ని విని ప్రజలతో ఇశ్రాయేలుతో పంచుకోలేదు, కానీ కన్నీరు గార్చారు, ప్రార్థన చేశారు, ఏకాంతంగా వెళ్ళి కూర్చుని దేవుని మందిరములకు వెళ్ళి ఒక చోట ఒక చెట్టు కింద ఒక వృక్షం కింద, ఆ దినాల్లో మందిరాలు లేవు కానీ మరి ఎక్కడ మరి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, అక్కడ నేనుంటానని చెప్పిన దేవుడు నిజంగా వారు ఎక్కడికి వెళ్ళినా, మరి చెట్టుల్లోకి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, వృక్షాల దగ్గర కూర్చున్నా మరి నిజంగా వారి మరణ దేవుడు ఆలకించేవాడండి. నిజంగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దెబోరా నిజంగా సరళ వృక్షం క్రింద కూర్చున్నట్లుగా మనం చూస్తున్నా. సరళ వృక్షము అనగా నీతి వృక్షము. నీతి వృక్షము నిజంగా చూడండి, నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. 92వ కీర్తన వారి 12వ వచనములు మనం చూసినట్లయితే అక్కడ ఉంది. 92వ కీర్తన వారి 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దెబోరా మరి నిజముగా ఒక కుటుంబం కలిగి ఉంది. మరి తన భర్తతో కలిసి ఉంది. తర్వాత ప్రవక్త్రిగా ఉంది. నిజముగా ఆ తర్వాత దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చుందండి. సరళ వృక్షం క్రింద కూర్చుని నిజముగా ఎందుకు కూర్చుంది? సరళ వృక్షం కింద పని లేక వచ్చి కూర్చుందా? పని లేక వచ్చి ఏం కూర్చోలేదండి. ఇశ్రాయేలు ప్రజలకు వారు చెప్పే ఆలోచనలు వింటూ, వారి కోసం సలహాలు ఇస్తూ, వారి కొరకు ప్రార్థన చేసి, వారి కొరకు విజ్ఞాపన చేస్తూ, నిజంగా కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసే స్త్రీగా దెబోరాను గురించి మనము చూస్తున్నాం. చూడండి, ఈ రోజుల్లో స్త్రీలు ఏం చేస్తారంటే, ఏదో మరి సమయం దొరికింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సంధికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మరి పడుకోవటమో, నిద్రపోవడమో, లేదా మరి తర్వాత తిరిగి మరి సినిమాలకు అతుక్కుని పోతా ఉంటారు, సీరియల్కు అతుక్కుని పోతా ఉంటారు, టీవీలకు అతుక్కుని పోతా ఉంటారు. అయితే ఆ కాలం అంతా, ఆ సమయం అంతా కూడా దేవుని మందిరంలో ఉపయోగిస్తే నిజంగా మనం ఎంతగానో దీవించబడతాం. మన కుటుంబాలు, మనము మరి నిజంగా మన సేవకులు, మన మినిస్ట్రీలో ఉన్న సేవకులు, మన మినిస్ట్రీని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మినిస్ట్రీ కొరకు, నాయకుల కొరకు, మన స్థానిక దైవజనుల కొరకు, సంఘం కొరకు, కుటుంబాల కొరకు, మన బిడల కొరకు ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడలారా, మరి నిజంగా గతించి మరి భయంకరమైన ఈ దినాలలో, చెడిపోయేటటువంటి ఈ దినాలలో మనం దేవుని దగ్గర కనిపెట్టే వారముగా, నీతిమంతులముగా, సరళ వృక్షం కన్నా ఆ స్త్రీ దెబోరా కూర్చుందంటే ఊరికే కూర్చోలేదు, కానీ వారికి న్యాయం తీర్చడానికి ఆమె కూర్చుంది. మరి నిజంగా వారు చెప్పే విషయాలను అర్థం చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని దగ్గర మనవి చేసుకుంటూ ఉన్నది. ఆ స్త్రీ ఒక ప్రవక్త్రిగా ఉండి మరి తర్వాత ఆమె ఆ సరళ వృక్షం కింద కూర్చున్నట్లుగా మనం చూస్తున్నా. నిజంగా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. ఆమె తీర్పు తీరుస్తా ఉందండి.
ఉందండి. నిజంగా వారిని నిజంగా ఆ దేవుని దెబోరా కూర్చున్న స్థలమట పరిశుద్ధమైనటువంటి స్థలము. మనం కూడా పరిశుద్ధమైనటువంటి మందిరములో మనం కూర్చుని నిజంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. ఈ స్థల వృక్షం అంట ఎత్తైనటువంటి స్థలములో ఉందండి. ఎత్తైన స్థలము నిజంగా మరి నిజంగా ఎత్తైనటువంటి అనుభవం. నిజంగా దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేను మనుషుల వైపు చూడలేదు కానీ కొండల వైపు చూడలేదు కానీ యెహోవా దేవుడైనటువంటి యెహోవా వైపు నేను చూస్తూ ఆయన దగ్గరే నేను ఆదరణ పొందుకున్నాను, ఆయన దగ్గరే నేను విజ్ఞాపన చేస్తే నా ప్రార్థన ఆలకించాడని దావీదు భక్తుడి కీర్తనలో మనం చూస్తున్నాం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు మనం ముందున్నాయి కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ దెబోరా లాగా మరి ఒక తేనెటీగా మరి ఏ విధముగా ప్రజలందరికీ మరి మధురముగా ఉన్నదో అలాగే మనము కూడా మరి ప్రజలకు సంఘానికి ప్రయోజనకరమైన వారము ఉండాలి. సంఘానికి ప్రయోజనకరముగా ఉండకుండా మరి తేనెలాగా ఉండకుండా మరి చేదులాగా మనం ఉండకూడదు. మరి చేదు మరి భయంకరమైన విషమండి. ఆ విషములాగా మనం ఉంటే సంఘం అంతా కూడా పాడైపోతుంది, మన శరీరం అంతా పాడైపోతుంది. విషాన్ని తినడమో చేదుని తినడమో మరి భయంకరమైన మరి ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడుదల చేయదన్నమాట. కానీ తేనె నిజంగా ఎంతో తీపికరంగా ఉందో ఆ దెబోరా కూడా ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా మరి ప్రార్థన చేసి ఆ శ్రవవృక్షం క్రింద కూర్చుని నిజంగా న్యాయము తీర్చేది. చూడండి, రామకామంట దెబోరా కూర్చున్న స్థలము పరిశుద్ధమైనటువంటి. ఎఫ్రాయిము మన్యమందు కూర్చుని రామాకు బేతేలుకు మధ్య న్యాయము తీరుస్తూ ఉందన్నమాట. కూర్చుని దేవుని సంఘాలు ఎఫ్రాయిం అనగా రెట్టింపు ఘనత మరి ఆ స్థలము రెట్టింపు ఘనత ఇచ్చే స్థలం అండి. రామ ఎత్తైనటువంటిది, ఉన్నతమైనటువంటి స్థలము. నిజంగా అట్టి స్థలాల్లో కూర్చుని బేతేలు అనగా దేవుని ఇల్లు, సరళ వృక్షము, నీతి మంతులు కూర్చునేటటువంటి స్థలము. నిజంగా ఇట్టి స్థలాల్లో కూర్చొని దేవుని వాక్యమును బోధించి ప్రజలకు వారి కొన్ని ఇబ్బందులు ఇశ్రాయేలు ప్రజలకు కలిగినటువంటి ఆ యొక్క దోషము, అపవిత్రత, వారి పాపము వారు విడిచిపెట్టేటట్టుగా వారి కొరకు ప్రార్థన చేసింది దెబోరా. నిజంగా ఆ స్త్రీ మరి నిజంగా ఇశ్రాయేలు పక్షముగా నిలబడ్డదండి. నిజంగా నిలబడి దేవుని కొరకు వారికి న్యాయం తీర్చింది. తర్వాత తిరిగి మనం చూస్తూ ఉంటే అక్కడ బారాకును పిలిచిందండి. బారాకును పిలిచి ఏమంటుందో చూడండి. ఆ వచనాన్ని చదువుకుని నేను ముగిస్తాను. ఆమె 7వ వచనం చదువుకో. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి అతకు సమకూర్చి నీ చేతికి అతన్ని అప్పగించిదిరని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు బారాకు అడుగుతున్నాడు, చూడండి, నఫ్తాలి ఈమె ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంది, తర్వాత ఒక ప్రవక్త్రిగా ఉంది, ఒక కుటుంబమును మరి లప్పిదోతులకు భారీగా ఉన్నది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుంది. నిజంగా న్యాయము చేస్తా ఉంది. మరి ఆ తీర్పుకు కూర్చుండి దేవుని సన్నిధిలో అపవిత్రమైన స్థలంలో కూర్చోలేదు కానీ పరిశుద్ధమైన స్థలంలో కూర్చుంది. ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచూ పోతున్నారు. ఇశ్రాయేలు ఆమె యొద్దకు వస్తూ పోతున్నప్పుడు నఫ్తాలి కెదెషులో నుండి అబీనాయం కుమారుడైన బారాకును పిలువనంపించి అక్కడికి ఆ కొండ దగ్గరకు తాబోరు కొండ దగ్గర పిలిపించిందండి. పిలిపించి అక్కడ మరి నిజంగా సేనాధిపతి అయినటువంటి యాబీను సేనాధిపతి అయిన సిసేరా 9 రథములు బలమైనటువంటి యుద్ధశూరుడు మరి మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు. బారాకు, నిజంగా ఇశ్రాయేలుకు రక్షణ, విమోచన, విడుదల కావాలంటే నీవు వెళ్ళి యుద్ధం చేయాలని బారాకును పిలిపిస్తే బారాకు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు నాతో కూడా వచ్చిన ఎళ్ళ నేను వెళ్ళిదినే గాని నీవు నాతో కూడా రాని ఎళ్ళ నేను వెళ్ళనని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక స్త్రీ సహాయమును మరి బారాకు అడుగుతున్నాడు. ఎందుకు స్త్రీ సహాయం అడుగుతున్నాడు అనగా, ఆ స్త్రీ మరి నిజంగా దేవుని వాక్యం చెప్తుంది కదా, స్త్రీ బలహీనమైన ఘట్టమైన దేవుని వాక్యం చెప్తుంది. ఆ బలహీనమైన ఘట్టాన్ని దేవుడు వాడుకుని దేవుడు బలవంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మరి నిజముగా ఆమె ప్రార్థన చేసింది. ధైర్యవంతురాలండి దెబోరా. నిజముగా ఆమె ఏ మాత్రం కూడా మరి పురుషుల దగ్గర మరి పురుషులు కదా అని చెప్పేసి భయపడలేదండి. నిజముగా తనకంటే న్యాయాధిపతులు మరి 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. వారందరిలో కూడా తనకంటే 3 ముందుగా మరి ఒత్రియేలు, యెహోదు, షమ్గారు న్యాయాధిపతులు ఉన్నారు. వారి కంటే కూడా ఈ దెబోరా ఒక స్త్రీని
దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ కాలమున ఇశ్రాయేలుకు విడుదల విమోచన జయమును కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తున్నా. బారాకు వెళ్ళిపోయాడు, ఒక స్త్రీ సహాయం అడిగాడు. అడిగిన తర్వాత వారు అంటుంది, నేను రానులే, మా పురుషుడు కదా నేను రానులే అనలేదు, కానీ అగత్యముగా ఆమె అంటుంది, నీతో నేను అగత్యముగా వచ్చేదను, నేను తడువు చేయక నేను నీతో వస్తానయ్యా, మరి వెళ్ళి యుద్ధం చేద్దాం, నువ్వు చేయ ప్రయాణం వల్ల నీకు ఘనత కలదు, కానీ యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించని చెప్పి లేచి బారాకుతో కూడా వెళ్ళాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి మరి నిజముగా బారాకు వెళ్ళిపోయిన తర్వాత జెబులూనీయులు నఫ్తాలీయులు కెదెషునికి పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతకులోగా కయీనుడైన హేబేరు మోషే మామైన హుబాబు సంతతి వారైన కయీనుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న ఆ జైనిన్యములోని మస్తకి వృక్షం వద్ద తన గుడారం వేసుకుని ఉండెను. అబినోయమ కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసీరాకు తెలుపబడినప్పుడు సిసీరా తన రథములన్నిటినీ తన 900 ఇనప రథములను మరి కూర్చుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత 14 వచ్చారు. దెబోరా అంటుంది, లెమ్ము, యెహోవా సిసీరాను నీ చేతికి అప్పగించే దినము వచ్చింది. ఇదే మరి నిజముగా సిసీరాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాడు. లే బారాకు, నువ్వెందుకు భయపడతావు? మరి నిజముగా నువ్వు లేచి సిసీరాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాడు. నిజముగా తన రథములన్నిటినీ 9 ఇనుప రథములు తీసుకుని వెళ్ళిపోయారు. కిషోను వాగ్ దగ్గరకు తన పక్షంగా ఉన్న సమస్త జనాన్ని పిలిపించుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకన పారిపోయాడు, కలవరపరచబడ్డాడు. మరి కింద వచ్చిన చూస్తే ఒక స్త్రీ చేతిలో మరి నిజముగా సిసేరా చనిపోయినట్లుగా చూస్తున్నాం. మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలో ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. బలవంతుడైనటువంటి దేవుడు నిజముగా మరి నిజంగా బలవంతుడైనటువంటి దేవుడు మరి బలహీనురాలైనటువంటి ఘటమైనటువంటి స్త్రీని దేవుడు వాడుకొని ఆ ధైర్యవంతురాలుగా దెబోరా మరి ఎన్నుకొని నిజముగా దేవుని సన్నిధిలో మరి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల విమోచన మరి కలిగింది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జయమును కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దెబోరా లాగా సాహసము కలిగి మరి నిజముగా ధైర్యవంతులముగా కుటుంబంతో ఉన్న వ్యక్తి అయినా కానీ మరి తేనెటీగ ఎంత మధురముగా ఉన్నదో మనము కూడా అలాగా దేవుని వాక్యమును మనం ఆస్వాదించి మరి ఒక ప్రవక్తనిగా దేవుని దగ్గర జవాబును పొందుకునే వారముగా న్యాయాధిపతిగా ఒక మరి దెబోరా ఎలాగుందో దెబోరా లాంటి ధైర్యవంతులైనటువంటి యోధులముగా మనము కూడా దేవుని పక్షముగా నిలబడి దేవుని స్థితిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చి మనకు విజయమును దేవుడు కలుగు చేయనుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచినట్లయితే ఈ మధ్యాహ్న కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించినట్లుగా దేవుడే తన కృపలతో మనం బలపరిచినట్లుగా ప్రభు మనందరినీ కూడా మరి ఫీవే లాగా దెబోరా లాగా మరి నిజముగా ధైర్యవంతులముగా నిజముగా ఒక ప్రవక్త్రిగా నిజముగా న్యాయము తీర్చే వ్యక్తి మరి నిజంగా అన్యాయముగా తీర్పు తీర్చలేదు, కానీ నిజంగా ఇశ్రాయేలు పక్షముగా నిలబడి న్యాయము తీర్చి వారి మాటలు వింటూ ఎంతో వారు నిజముగా ఆలోచన పర్రాలైనటువంటి దెబోరా లాగా మనము కూడా సంఘములో మనం ఉండాలి. దెబోరా లాంటి స్త్రీలముగా మనం ఉండాలి. దెబోరా లాగా ఫీవే లాగా అలాంటి ప్రకాశించే స్త్రీలముగా నిజంగా తన భర్త ఒక దివిటి లప్పిదవుతూ నిజముగా ప్రియమంది ఎత్తైన స్థలములో దెబోరా కూర్చుంది. సరళ వృక్షం క్రింద నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వేస్తారని నీతి మంతులు నిజముగా ఎప్పుడు కూడా సిగ్గుపడరండి, భయపడరు. ఎంత మంది ఉన్నా కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటారు. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని సంఘము, దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని ఈ మధ్యాహ్న కాలంలో నీతో నాతో మనందరితో కూడా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మరి చక్కటి స్త్రీలను గురించి, ఇద్దరు స్త్రీలను గురించి మనం విన్నా. మరి నిద్రపోతా ఉన్నారు, మరి ఎంతమంది విన్నారు నాకైతే తెలియదు, కానీ రేపటి దినాన మరి అందరము మరి ఒకరోజు తీర్పు దినం నిలబడినప్పుడు ఆ తీర్పు దినాన నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన లెక్కడగబోతున్నాడు. ఎంత దేవుని వాక్యం విన్నావు, ఎంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించావు, రోజుకి 24 గంటలు 2.5 గంట దేవునికి కేటాయిస్తున్నావా? దెబోరా అయితే తన సమయం అంతా కూడా సరళ వృక్షం కింద కూర్చుని నిజంగా ప్రార్థన చేస్తా ఉంది. మరి దేవుని దగ్గర కూర్చుందండి, దేవుని సన్నిధిలో కూర్చుందండి, దేవుని మందిరంలో కూర్చుంది, విజ్ఞాపన చేసింది, ఇశ్రాయేలు పక్షముగా
నిలబడ్డాదండి. నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు దోషులైపోతున్నారు, నా ప్రజలు మాటి మాటికి వారు దోషులైపోయి యాబీని రాజుల చేతిలో మరి శత్రువు చేతిలో చిక్కుబడి ఉన్నారు. నా ప్రజలను ఎలాగైనా రక్షించాలని ప్రజల కొరకు విజ్ఞాపన చేసింది, ప్రజల కొరకు ప్రార్థన చేసింది. ఓ తేనెటీగ ఎంత మధురముగా ఉందో ఇశ్రాయేలు ప్రజలకు కూడా అంత మధురముగా దెబోరా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దెబోరా లాంటి స్త్రీలముగా, ధైర్యవంతులమ్మగా, దేవుని కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలమ్మగా, ఒక ప్రవక్త్రిగా సిగ్గుపడలేదండి. ప్రవక్త్రి అంటే ఏదో మనం తెలుసుకుని వచ్చి ఇక్కడ ప్రవచించటం కావు. మరి ధైర్యముగా ఉండే నీవు దేవునికి లోబడతావు, దైవజనునికి లోబడతావు, సంఘానికి లోబడతావు, నాయకులకు లోబడతావు, మరి నిజంగా నాయకురాండ్రకు లోబడతావు, ప్రేమించే బిడ్డగా నువ్వు కూడా ఉంటావు. మన జీవితాల్లో దెబోరా లాంటి స్త్రీలు ఈ దినాల్లో కావాలి. ప్రియమైన బిడ్డలారా, తీవే లాంటి స్త్రీలు మరి ఈ దినాల్లో మనకు కావాలి. అలాంటి స్త్రీలుగా మనం ప్రభు సన్నిధిలో మనం ఉందా. మరి నిజంగా అట్టి రీతిలో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసి సమయాన్ని మనము అప్పగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అల్పురాలమైన మమ్మలను మీరు వాడుకొని ఈ చిన్న మరి మా తండ్రి వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘంలో పరిచర్య చేస్తున్న సేవకురాలను ప్రభువా, వారందరినీ కూడా ఎప్పటి నుండో కట్టబడినటువంటి సంఘములో నిజంగా మేము ఎన్నోసార్లు విన్నామని అనుకోవచ్చు, కానీ మరలా ఎప్పుడు విన్నా నీ వాక్యం క్రొత్తదే ప్రభువా. క్రొత్తదనముల నుంచి నాయన ఆశీర్వదకరమైన మాటలు మా జీవితంలో మలచబడడానికి కృప దయచేయండి దేవా. మలచబడిన మాటలు నాయన నీకు ప్రయోజనకరంగా మార్చబడడానికి కూడా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలయ్యా. అయ్యా మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మన రూబేన మినిస్ట్రీలో ఉన్న దేవా సేవకులందరిని బట్టి కూడా వందనాలయ్యా, పరిచర్యని బట్టి కూడా వందనాలయ్యా. మా ప్రియులు నాయకులు డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు బట్టి మీకు వందనాలయ్యా. మీ దాసులు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీ స్తోత్రాలు. అలాగనే ప్రభా మా ప్రెసిడెంట్ అయ్య గారు ప్రభా, మరి దేవా మీ స్తోత్రాలు. ఏ స్తోత్రమయ్య గారు బట్టి వందనాలు. వృద్ధాప్యులు ప్రభా మంచి ఆరోగ్యమును, బలము, శక్తిని ప్రభా మీ దాసుని కూడా మీరు దయచేయండి. ఇంకా ప్రభా మాతోటి సేవకులందరిని బట్టి వందనాలు, సేవకురాండ్రు బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభా. వారందరూ కూడా మీరు దీవించండి. అలాగనే ప్రత్యేకంగా స్త్రీల కార్యక్రమం నడిపిస్తున్నటువంటి నాయన ప్రశాంత పరమ తండ్రి మీ స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరిని కూడా మీరు ఆశీర్వదించమని, ఇక జరిగిన కార్యక్రమాలు కూడా తోడుగుండమని యేసుక్రీస్తు నామమున అడిగి విడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన మరి స్థానిక పాస్టర్ గారికి నా వందనాలు, అలాగే నా అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తాను. వర్తమానం అందించిన పాస్టమ్మ గారికి వందనాలు. మేడం గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన. పరిశుద్ర జీవం కలిగిన దేవ, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్నం వేళ ఇప్పటి వరకు కూడా నాయన ఈ స్త్రీల కొట్టిన ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. కూడొచ్చిన సంఘాన్ని బట్టి, దైవ సేవకులను బట్టి వందనాలు నాయన. దీవించండి ప్రభువా.